హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే విషయం ఏంటంటే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎందుకంటే మీకు ప్రతిదీ బోర్ కొట్టించుకోకుండా ఈ రోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏది చిన్న చిన్న చిరు వ్యాపారాలు కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. దాని గురించి కొంచెం వివరంగా మీకు చెప్తాను. ఎందుకంటే కొన్ని ఏంటంటే ఉచితంగా చెప్తుంటే జనాలకి నచ్చట్లా. అంటే వాళ్ళకి ఏంటంటే ఏదో కామెంట్ పెట్టేసేసి అవి ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్తున్నా, పలానా చాట దొరుకుతాయి, పలానా చాట నుంచి మనం హోల్సేల్ గా మార్కెట్ నుంచి మనం తెచ్చుకొని రిటైల్ గా ఈ రకంగా అమ్ముకోవచ్చు, ఇలా అమ్ముకోవచ్చు అని చెప్పి చాలా మందికి చాలా వివరంగానే నేను కొన్ని వీడియోలు అన్ని చేసి మీకు చెప్తున్నా. కానీ అయినా సరే కామెంట్ లో అవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్తున్నారు. అయినా సరే నేను వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. అట్టనే కాదు, మీకు ఏంటంటే నేను పర్ఫెక్ట్ గా వ్యాపారం చేయగలను, నాకు వ్యాపారం చేయాలని ఉంది, నేను పలానా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఒక కూరగాయలు బండే పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే ప్లాస్టిక్ సామాన్లు అమ్మాలనుకుంటున్నాను, లేకపోతే ఒక స్నాక్స్ కానీ ఇలా కొన్ని రకాల చిరు వ్యాపారాలు చాలా ఉన్నాయి. అందుట్లో మీరు ఏం చేయగలుగుతారో ఎవరు కామెంట్ పెట్టట్లా. ఈ ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు, కానీ కొంతమంది వేరేగా కామెంట్లు పెడుతున్నారు. సరే, ఓకే ఫ్రెండ్స్, అట్టా కాదు, మీరు ఎవరైనా సరే నేను నిజంగా వ్యాపారం చేయాలి, నా ఇల్లు చాలా ఇబ్బందిగా ఉంది, నేను కొన్ని రకాల పనులు బయట చేయలేకపోతున్నాను అని చెప్పి మీకు ఎవరికైనా మనసు కనిపించి నేను కొద్దిగా గొప్ప సంపాదించుకోవాలి, నా కుటుంబం హ్యాపీగా ఉండాలి, నా పరిస్థితి ప్రస్తుతానికి బాగలేదు కాబట్టి నేను వ్యాపారాలకు రావాలనుకుంటున్నా, ఆ వ్యాపారం మెడుకులు ఎటా నేర్చుకోవాలని చెప్పేసి కొంతమంది నన్ను కామెంట్ అడిగితే నేను చెప్పగలను. అవి కొన్ని విచితంగా జరుగుతాయి. మీరు ఆ కామెంట్ నేను పెట్టేదానికి ఏంటంటే మీకు ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ సరుకు తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చెప్పి మీకు వివరంగా క్లుప్తంగా నేను చెప్తా. మీరు దాన్ని బట్టి మీరు తెచ్చుకొని వ్యాపారం చక్కగా మీ దగ్గర డబ్బు ఉంటే కొంచెం మీకు అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా మాత్రం ఏది చేయడానికి వీల్లేదండి, అర్థం చేసుకోండి. ఎందుకంటున్నానంటే ఏమీ తెలియకుండా అందులో దిగుతారు, ఏది ఎంత అమ్మాలో తెలియదు, మళ్ళీ ఇబ్బంది పడతారు. మళ్ళీ ఆయన ఏంటట్టా చెప్పారు, ఆ వీడియోలో ఎట్టా చెప్పాడు, మనం వెళ్ళి సామాన్లు తెచ్చేసుకున్నాం చేసేసుకున్నాం, మరి ఏంటి ప్రస్తుతానికి ప్రాఫిట్ రాటని చెప్పి చాలా మంది ఇబ్బంది పడతారు. అట్టా కాదు నేను చెప్పేది, కొద్దిగా గొప్ప మీకు కొంచెం అనుభవం ఉంటే చాలా మంచిదని చెప్పి నా అభిప్రాయం. అందుకనే ఉచితంగా కొన్ని చెప్తుంటే మీ అందరికీ ఏంటంటే నేలతో కొట్టి పారేసి ఆ చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే, మీరు ఎవరైనా నిజంగా పని చేయాలనుకుంటే వ్యాపారం పెట్టుకొని వ్యాపారం చేసి నేను దాని మీద జీవనాధారం, నేను దాని మీద బతకాలని మీరు ఎవరైనా అనుకుంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్లో ఎట్టగా కాస్త మీరు దానికి అంటే ఇప్పుడు చిన్న మాట మీతో, ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి ఉంది, మన 10వ తరగతి దాకా వెళ్ళాలంటే కొంచెం కష్టపడాలి కదా. మరి కష్టపడుకోకుండా ఏవి ఉచితంగా రావు కదండి. అన్ని అక్కడి నుంచి ఆ స్టేజ్కి కష్టపడాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి రావాలంటే బుక్స్ కొనుక్కోవాలి, బ్యాగులు కొనుక్కోవాలి. ఇలాగ మనం ఏదో ఒకటి కొనుక్కొని ఆ చదువు అనేది మనం నేర్చుకోగలిగితేనే మనకి ఆ 10th క్లాస్ కానీ వెళ్ళగలుగుతాం. అలాగే మీరు ఏదైనా వ్యాపారం నేర్చుకోవాలనుకోండి, కొద్దిగా గొప్ప ఏదో మీకు తగినంత ఫీజు కొంచెం అంటే బాగా తొందరగా నేర్చేసుకోవాలి. అంటే మీరు ఉచితంగా చెప్పిన ఒక 10% నేర్చుకున్నాం అనుకుందాం, ఒక 10% నేర్చేసుకుని పెట్టేసుకున్నారు. కొన్ని అవతావకాలు పడతా ఉంటారు, ఇబ్బంది పడతా ఉంటారు, ఎక్కడ తెచ్చుకోవాలని చెప్పి కొన్ని ఇబ్బందులు పడతా ఉంటారు. అట్టా కాకుండా కాస్త మీరు కొద్దిగా గొప్ప మీరు కొంచెం అంటే దానికి ఏమన్నా అంటే ఒక ఫీజు లాగా మీరు పెట్టుకోగలిగారు అనుకో, కొంచెం స్పీడ్ అవుతుంది. మీరు 10% సంపాదించేది 20% అవుతుంది. కొంతమందికి అంటే ఉచితంగా చెప్తుంటే వాడు పట్టించుకోవట్లా. మీరు ఎవరైనా నిజంగా చెయ్యాలి అనుకుంటే, వ్యాపారం చెయ్యాలి, నేను ఖచ్చితంగా చెయ్యాలి, నాకు అన్ని సరుకులు కావాలి, ఎక్కడి నుంచి దొరుకుతాయి ఏంటని చెప్తే నాలాంటి అనుభవజ్ఞుల ద్వారా మీరు కొంచెం నేర్చుకోగలిగితే మీకు అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఎలా చేయాలి, ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి, హోల్సేల్లో ఎక్కడ తెచ్చుకోవాలి, ఆ హోల్సేల్లో తెచ్చుకునే ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి, దాని మీద రిటైల్ ఎలా అమ్ముకోవాలని చెప్పి నేను వివరంగా కొన్ని వీడియోలు మీకు ఇవ్వగలుగుతాను. ఏది సొంతంగా నన్ను కాంటాక్ట్ అవుతే. అంతేగాని కామెంట్ పెట్టేస్తే కామెంట్లో నేను మీకు ఇచ్చే సలహా ఒకటే, మీరు ఎక్కడ తెచ్చుకోవాలనుకుంటారు, పలానా మార్కెట్లో తెచ్చుకోండి అని చెప్తా. ఎక్కడెక్కడ తిరగాలో మీకు తెలియదు. కొన్ని ఏరియాలో తిరిగి కొన్ని గ్యాదర్ చేసి తెచ్చుకున్నా అవి ఎలా అమ్మాలి, హోల్సేల్లో తెచ్చుకొని ఎలా ప్రాఫిట్ తెచ్చుకోవాలని చెప్పి కొంచెం ఇబ్బంది పడడానికి కొంచెం భయం వేస్తుంది మీ అందరికీ. ఆ భయం లేకోకుండా నన్ను కాంటాక్ట్ అవుతే, అంటే మీరు ఏ ఊరు నుంచి కామెంట్ పెడతారో ఆ ఊరు నుంచి కామెంట్ పెట్టి పలానా చాటుకి రమ్మంటే మీరు పలానా చాటుకి వస్తే నేను అక్కడికి మీ దగ్గరికి చేరుకొని మీకు వివరంగా అన్ని చెప్పి మీ దగ్గర కొంత ఫీజు తీసుకోగలను. ఎందుకంటే మీరు ఆ ఫీజు తీసుకోగలిగితే మీకు వివరంగా అన్ని చెప్పగలుగుతారు. ఏ సరుకు ఎక్కడ దొరికిద్దో చాలా క్లుప్తంగా విడమర్చి అన్ని చెప్పగలుగుతాను. అప్పుడు మీకేంటి, మీరు వ్యాపారం చేసుకోగలుగుతారు, కాస్త ప్రాఫిట్స్ తీసుకోగలుగుతారు, వ్యాపారంలో పుంజుకొని కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదు ఉచితంగా అనుకుంటే మీరు నా వీడియోలు చూడొచ్చు,
ఆ వీడియోల ద్వారా మీరు అన్ని చేసుకోవచ్చు. ఆ కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. మీరు ఎక్కడ తెచ్చుకోవాలి, ఏ సరుకు తెచ్చుకోవాలి మాత్రం ఏంటంటే ఒక కామెంట్ ఇలా పెట్టేసుకుంటే నేను పలానా సాటు తెచ్చుకోవాలని చెప్తాను మీకు. మీరు అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటారు, హోల్సేల్లో కొనుక్కుంటారు, రైటాలుగా అమ్ముతారు. కొన్నిసార్లు మీకు వ్యాపారం ఏంటంటే దెబ్బతింటది, అంటే దెబ్బతీస్తుంది. అంటే ఏంటి, హోల్సేల్లో తెచ్చుకునే వ్యాపారంలో అదే రేటుకి మీరు ఎట్టా అమ్మగలుగుతారో తెలియక ఇబ్బంది పడతారు, అక్కడ నష్టపోతారు అంతే, అంతమించి ఏముండదు. అంటే ఏంటి, కొంచెం పూర్వ అనుభవం అంటే కొద్దో గొప్ప అనుభవం ఉండాలి, అది నేను మీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి వీడియోలో చెప్తే మీరు అది విని తెచ్చుకోగలిగితే మీరు పర్వాలా, అంటే మాకు తెలివి ఉంది నేను చేసుకోగలనుకుంటే పర్వాలా. లేదు నేను వ్యాపారమే చేయగలి, పర్ఫెక్ట్గా చేయాలి, నాకు ఖచ్చితంగా ప్రాఫిట్సే కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి పలానా చాటికి నేను రమ్మంటే మీరు ఆ చాటుకు అంటే ఆ చోటుకి మీకు వస్తే మనిద్దరం కలిసి మాట్లాడుకొని మీకు వ్యాపారం గురించి వివరాలు మొత్తం మీకు నేను చెప్పగలుగుతాను. అప్పుడు మీకు ఏంటంటే ఇంతకుముందు 10% వచ్చేది, ఇప్పుడు 20% రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హోల్సేల్లో అక్కడ తెచ్చుకోవాలి, రిటైల్కి ఎంత అమ్మాలి, ఏమేమి పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ ప్రాంతంలో పెట్టుకుంటే మనకు అమ్ముడుపోతాం అని చెప్పేసి మనకి కొన్ని రకాల ఏంటంటే ఉదాహరణకు మీకు అన్ని చెప్తా నేను. అవి చెప్పి మీకు ఫ్రీ అంటే ఫ్రీగా హ్యాపీగా సంతోషంగా కష్టపడుకోకుండా చేసుకోవచ్చు. అదే ఉచితంగా అనుకోండి, మీరు కామెంట్ పెడతారు, నేను రిప్లై ఇస్తాను, ఆ రిప్లైకి మీరు పలానా చాటికి వెళ్తారు, ఆ ప్రాంతంకి వెళ్తారు, చూస్తారు, ఏ సరుకు తెచ్చుకోవాలో కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త కంగారు భయం వస్తుంది, పెట్టుబడి ఉంటుంది, తెస్తారు, మరి ప్రాఫిట్స్ రావాలి కదా, మరి అప్పుడు మీరు మళ్ళీ కంగారు పడతారు. కాబట్టి మీరు ఎవరైనా అంటే వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, చిన్న చిరు వ్యాపారం అండి, పెద్దవి కాదు, వేలు లక్షలు కాదండి, చాలా చిన్న చిరు వ్యాపారం, 10,000 నుంచి 20,000 రూపాయలు లోపు మాత్రమే మాట్లాడుతున్నా, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టారు, కొత్త పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో మళ్ళీ భయం, ఆ భయపడకుండా ఉండడం కోసమే నేను మిమ్మల్ని డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి అంటున్నా. ఫోన్ నెంబర్ అయితే ఇవ్వను, సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్ ఇస్తే నన్ను కనీసం నిద్రపోను కూడా నిద్రపోనేదో అర్థం చేసుకోండి. మీరు కామెంట్ పెట్టండి, పలానా ఊరు నుంచి నేను వస్తానంటే బస్ స్టాండ్ అడ్రస్ ఇస్తాను, అక్కడికే నేను రావడం జరిగిద్ది, లేదంటే ఇంకోటి అడ్రస్ ఇస్తాను, అక్కడికి నేను రావడం జరిగిద్ది, వచ్చి మీకు మీరు పెట్టే వ్యాపారం ఏంటి దాని గురించి మనం అన్నీ మాట్లాడుకొని వివరంగా మీకు హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ తెచ్చుకుంటే మీకు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి వివరంగా నేను అన్ని మీకు అందించగలుగుతా. అప్పుడు ఆ ఐడియాస్తో, ఆ టిప్స్తో, ఆ ట్రిక్స్తో మీరు వ్యాపారం చేసుకోగలిగితే ప్రాఫిట్స్లోనే ఉంటారు, నష్టాలు రావు. ఎందుకంటే అనుభవం ఉండాలి కాబట్టి. అందుకనే నేను అనుభవం ఉంది కాబట్టి మీకు అన్ని చెప్పగలుగుతున్నాను. కాబట్టి మీరు ఎవరైనా సొంతంగా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకుంటే మీరు కొద్దో గొప్ప అనుభవం ఉంటే చాలా మంచిదని చెప్పి నా మనవి. సరే, మరి మీ వద్దకు నేను వస్తాను, నేను సరుకు పలానా చాటు చెప్తాను, చక్కగా ఏమేమి వేసుకోవాలో చెప్పగలుగుతాను. అవన్నీ మీరు తెచ్చుకొని మీరు వ్యాపారం చేయగలిగితే సునాయాసంగా అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది, కష్టపడకుండా డబ్బులు రావు, కష్టపడాలి, కష్టపడకుండా డబ్బు ఏది రాదు. కాబట్టి కష్టంతో పాటు ఆ తెలివితేటలతో పాటు నేనిచ్చే కొన్ని టిప్స్ మీరు ఫాలో అవుతే మంచి ప్రాఫిట్లో మీరు వ్యాపారం చక్కగా సునాయాసంగా చేసుకుంటూ అలవాటు పడిపోయి దాని నుంచి ఇంకొంచెం అప్గ్రేడ్ అవుతారు. చిన్న వ్యాపారం కొంచెం డబ్బులు ఉంటే మళ్ళీ పెంచుకుంటారు, అలా కొంచెం పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ లోపు అనుభవం వస్తుంది కాబట్టి. అలా మీరు ఎవరైనా చిన్న వ్యాపారాలు చేసుకోవాలి అనుకుంటే, ఉచితంగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి, లేదు నన్ను కాంటాక్ట్ అయ్యి చేసుకోవాలంటే కొంచెం ముందు ఉండాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అయ్యి నాతో మాట్లాడి మీరు వ్యాపారం గురించి వివరాలన్నీ సునాయాసంగా తెలుసుకొని వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. మరి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.